నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున పాదగయ కుక్కుటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు ఆలయ ఈవోకి అందజేసిన ఫైర్మెన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, గోదూరి కిషోర్. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ మంజూరు, సిపిఎస్ రద్దు, మేనిఫెస్టో హామీలు అమలు చేయాలని డిమాండ్. రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజ్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభరెడ్డిని కెర్లంపొడిలో గల ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపు. డీటెయిల్స్ చూస్తే, పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ మంజూరు, బకాయిల చెల్లింపు, సిపిఎస్ రద్దు, మేనిఫెస్టో హామీలు అమలు తదితర డిమాండ్ల సాధనకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ వాణి కన్వీనర్ కేవి శేఖర్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ 11వ పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచిన 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నెలకొని ఉందన్నారు. పీఆర్సీ కమిటీ చైర్మన్ గా డాక్టర్ మన్మోహన్ సింగ్ ని నియమించినప్పటికీ 2024 జూన్లో ఆయన రాజీనామా చేయడం, తర్వాత ప్రభుత్వం పీఆర్సీ కమిటీ ఏర్పాటు గురించి ఆలోచించకపోవడం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరిని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2028 జూలై నుండి అమలు కావాల్సిన పీఆర్సీ ఆలస్యం అవుతున్నందున పెరిగిన ధరలకు అనుగుణంగా 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. పీఆర్సీ కమిటీని కూడా సత్వరం నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయు జిల్లా అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ 2024 జూన్ నాటికి గత ప్రభుత్వ హయాంలో దాదాపు 23,000 కోట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు బకాయిలుగా చెల్లించాల్సి ఉండగా ఈ ప్రభుత్వం కూడా అరకొర చెల్లింపులే చేయడంతో ఆర్థిక బకాయిలు ప్రస్తుతం 34,000 కోట్లకు చేరాయని అన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, పీఎఫ్, మెడికల్ బిల్లులు చెల్లింపులు కొండలా పేరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మేనిఫెస్టోలో పలు హామీలు ఇవ్వడం జరిగింది. సిసిఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామని, ఆర్థిక బకాయిల చెల్లింపుకు ఏర్పాటు చేస్తామని, పెన్షనర్లకు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తదితర అంశాలు పేర్కొనడం జరిగిందని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎదురు చూసినప్పటికీ నిరాశ ఎదురవుతుందని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో ఉన్న ఆందోళనను, అసంతృప్తిని తెలియజేయడం కొరకు జనవరి 30న మండల తహసీల్దార్లకు వినతి పత్రాల సమర్పణ, ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జి రామతేశం, అదనపు కార్యదర్శి ఎం శ్రీనివాస్, ఎస్టీయు సీనియర్ నాయకుడు సుబ్బరాజు, ఎన్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, రామరాఘవ, డివిఎస్ రాజు, 21 మండలాల నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయవాణి చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. ఇవాళ ఎస్టీయు రాష్ట్ర సంఘం దశలవారీ పోరాటాన్ని ప్రభుత్వానికి ప్రకటించడం జరిగింది. మొదటి దశగా మేము రెవెన్యూ ఆఫీసర్లకి వినతి పత్రాలు ఇచ్చాం.
ఇది రెండో దశ పోరాటంగా జిల్లా కలెక్టరేట్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నాం. మేము ఈవేళ ఈ ధర్నాకి ఈవేళ రోడ్డు ఎక్కడానికి ఏకైక కారణం ఏంటంటే ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఏవైతే మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి మా డిమాండ్. మేము కొత్త డిమాండ్లు ఏమీ పెట్టట్లేదు, కొత్త వ్యవహారాలు ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ఒకటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకటి, మీరు చేయలేనివి మాకు ఎందుకు హామీలు ఇచ్చారు? మమ్మల్ని నమ్మి ఇవాళ నట్టేట ముంచేద్దామన్నా మీ ప్లాను. ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని గద్దెనెక్కిన తర్వాత 2 years అయిపోయింది. 2 years నుంచి ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక బకాయిల మీద మీరు ఏ విధమైనటువంటి రోడ్డు మ్యాప్ ఇవ్వకుండా ఇవాళ మా దగ్గర ఆర్థిక భారం ఇబ్బందిగా ఉంది అని చెప్పి ప్రకటించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, మా డిఏలేమో మీరు అసలు 4 డిఏలు ఇవ్వాలి, డిఏలు ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మరి మీరేం చేస్తున్నారు? ఆ వేళ చేతులు జోడించారు హామీలు ఇచ్చేటప్పుడు, ఇవాళ చేతులు కట్టేసుకున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? మాకు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇవ్వండి. చేయలేనప్పుడు ఎందుకు ఇచ్చారు హామీలు? చేయలేనప్పుడు చేయలేమని చెప్పండి. గత వాళ్ళు చేయలేదు కనుక మేము తోసేస్తాం వాళ్ళని. మీకు మేము అందరం పట్టం కట్టిన తర్వాత మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికే మీరు మా ముందుకు రావట్లేదు, మా హామీల గురించి మాట్లాడట్లేదు. మేము ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం. రేపు ఈవేళ జిల్లా కేంద్రాల్లో మా ఉద్యమం సాగుతుంది. మీరు ఈ జిల్లా కేంద్రాలు ఇప్పుడు అసెంబ్లీలో మా పిఆర్సీ గురించి మీరు ప్రకటన చేయకపోతే రేపు ఈ గళాన్ని విజయవాడలో రేపు 25వ తారీఖున మా గళాన్ని వినిపిస్తాం. అప్పుడు ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటిది గళాన్ని వినిపించడం, ఉద్యమం తీసుకొస్తాం. ఒక్కసారి విజయవాడకు తీసుకొచ్చామంటే గత బీఆర్ఎస్ ఉద్యమం ఎలా ఉన్నది ఉపాధ్యాయులతో అన్నది మీకు తెలుసు. మళ్ళీ ఆ ఉద్యమాన్ని ఆ స్థాయికి తీసుకురావద్దని చెప్పి ప్రభుత్వానికి గడువు విధిస్తున్నాం. 25వ తారీఖు లోపు మా డిమాండ్స్ నెరవేర్చండి, లేకపోతే మా ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై ఎస్టీయూ, జై ఎస్టీయూ. జిల్లా అధ్యక్షుడిని. మరి ప్రస్తుత ప్రభుత్వం మరి ఈ ఎలక్షన్లో గత మేనిఫెస్టోలో ఎన్నో హామీలను ఉద్యోగులకు, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి ఇవ్వడం జరిగింది. కానీ ఏటిని కూడా అమలు పరచడం లేదు. ఖచ్చితంగా వాటిని అన్నింటినీ ఖచ్చితంగా అమలు పరచాలని ఎస్టీయూ కాకినాడ జిల్లా పక్షాన అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి 24,000 కోట్ల బకాయిలతో గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. కానీ దాన్ని పాత బకాయిలు చెల్లిస్తూ ఉన్నామని చెబుతూనే 34,000 కోట్ల బకాయిలను పేర్చుకుపోయింది ప్రస్తుత ప్రభుత్వం. మరి ఏ రకంగా పాత బకాయిల్ని మనకి చెల్లించింది అనేది గవర్నమెంటే తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా 11వ పిఆర్సీకి సంబంధించిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి. అలాగే 12వ పిఆర్సీ మనకి అమలు పరిచిన తర్వాత కాలాన్ని కాలానికి లేట్ అయితే ఖచ్చితంగా 30% మనకి ఐఆర్ ఇవ్వాలని ఎస్టీయూ పక్షాన మరి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని గత ప్రభుత్వం మరి ఎన్నో రకాలుగా వారం రోజుల్లోనే అమలు చేస్తానని చెప్పడం జరిగింది రద్దు చేయడానికి. కానీ 5 సంవత్సరాల పాటు మరి అలా జాగారం చేస్తూనే మనకి జీపీఎస్ అనే విధానాన్ని ఒక మోటంలా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దాన్ని ఎవరో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరు కూడా స్వీకరించలేదు. మరి ప్రస్తుత గవర్నమెంట్ గత ఎన్నికల ముందు మరి ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ను రద్దు చేస్తాం, 1 సంవత్సర కాలం మాకు సమయం కావాలి అన్నారు. కానీ 2 సంవత్సరాల కాలం అయ్యింది. కానీ ఇప్పటి వరకు కూడా సిపిఎస్ మీద కనీసం మాట్లాడలేదు. మరి వెంటనే సిపిఎస్ మీద మరి రద్దు చేయడానికి, అమలు చేయడానికి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి మరి ఎస్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి పదవీ విరమణ చేసిన వెంటనే ఆర్థిక బకాయిలు మరుసటి రోజునే ఇవ్వాలని వెంటనే ఎస్టీయూ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం మరి కమ్యుటేషన్ 2 నెలల్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్కి ఉద్యోగం నుంచి రావాల్సిన వెంటనే ప్రీమియం కట్టించుకోవడానికి మాత్రమే కమ్యుటేషన్ వేయడం జరుగుతుంది. కానీ గ్రాట్యుటీని గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా ఏ టీచర్ కానీ ఏ ఉద్యోగం గ్రాట్యుటీ ఇవ్వడం చేయలేదు. అలాగే మనకి సరెండర్ లీవ్ అంటే 4 సంవత్సరాల నుంచి మరి బిల్లులు చేసినా సరే ఏ ఉద్యోగుల యొక్క ఖాతాలో కూడా సరెండర్ లీవ్ జమ కాలేదు. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రాట్యుటీలు, సరెండర్ లీవ్లు వెంటనే జమ చేయాలి. అలాగే మనకి సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం మెమో ప్రకారం 57వ
మెమో ప్రకారం మనకే ఎట్టి పరిస్థితుల్లో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి ఓపీఎస్ విధానాన్ని మనకి అమలు చేయాలి. ఖచ్చితంగా 2003 డిఎస్సి వాళ్ళకి, అలాగే ఆ ముందు నియమించబడిన పోలీసులకు కానీ, వివిధ భాగాల్లో ఉన్న ఉద్యోగులు కానీ వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మనకే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని మరి ఎస్టీయూ పక్షాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. జై జై కృష్ణ, ఎస్టీయూ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. నేడు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాను మరి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మరి మా యొక్క డిమాండ్స్ను ప్రభుత్వం వారు మరి గతంలో వీరు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మరి నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చేప్పుడే 2.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి 2.5 సంవత్సరాలు మాకు గడువు కావాలని మరి అడిగారు. ఆ గడువు ప్రకారంగా మరి వీళ్ళు ఆర్థిక బకాయిలను చెల్లించడానికి ఒక రూట్ మ్యాప్ను ప్రకటించమని మేము కోరుతూ ఉన్నాం. మరి ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ గవర్నమెంట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీకు అధికారం అప్పచెప్తే మరి మాకు మిగిల్చేది మళ్ళీ పోరాటమా, లేకపోతే ఆర్థిక బకాయిలు చెల్లించి మమ్మల్ని సంతృప్తి చేయడమా అన్నది మరి మీరు నిర్ణయించుకోవాలి. మేము గతంలో బీఆర్టీఎస్ రోడ్లో చేసినటువంటి ధర్నాను మరి మీరు చూసి ఉన్నారు. మరి అలాంటి ధర్నా వరకు మమ్మల్ని తీసుకెళ్తారా, మా బకాయిలు మీరు మరి మాకు చెల్లిస్తారా అనేది మేము మరి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వంలో పిఆర్సీ 11వ పిఆర్సీ గత ప్రభుత్వం వేసింది. కనీసం కమిషన్కి కుర్చీలు టేబుళ్ళు కూడా సమకూర్చలేకపోయింది. మరి మీరు చెప్పారు మేము రాగానే పిఆర్సీ కమిటీ నియమిస్తూ ఉన్నారు, అయ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మరి అలాగే సిబిఎస్ మీద ఒక మంచి రూట్ మ్యాప్ను ప్రకటించి సిబిఎస్ రద్దుకు మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించారు. మరి అలాగే మరి సరెండర్ లీవ్లు కూడా మీకు సమయానికి మేము చెల్లిస్తామని చెప్పి కూడా మీరు అన్నారు. మీరు ఇచ్చే డిమాండ్లో ఏ ఒక్కటి మీరు నెరవేర్చడానికి ముందుకు రాలేని కారణంగానే మా రాష్ట్ర సంఘం పిలుపుకోవడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం. మరి ఈ కలెక్టరేట్ ధర్నాతో కాకుండా మరి అలాగే రాష్ట్రం విజయవాడలో కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా మీకు మరి హెచ్చరికలను తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి